చాలా మంది మనలో ఏమనుకుంటున్నారంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ లో మనం ఏవేవో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం, క్యాష్ తీసుకుంటాం, అమౌంట్ పంపిస్తూ ఉంటాం, అలాగా వేరియస్ ట్రాన్సాక్షన్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో చూపించేది మన బ్యాంక్ స్టేట్మెంట్ లో జరిగిన దానికి అసలు సంబంధమే ఉండట్లేదు. సో డిపార్ట్మెంట్ కి ఈ విషయం తెలియదని మనం అనుకుంటాం, అది చాలా తప్పు. డిపార్ట్మెంట్ క్రాస్ వెరిఫికేషన్ కోసం సెక్షన్ 133 సబ్సెక్షన్ 6 కింద నోటీస్. ఈ నోటీస్లో డిపార్ట్మెంట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఎలాంటి అథారిటీస్ దగ్గర నుంచి అయినా కలెక్ట్ చేసుకోగలదు, ఇంక్లూడింగ్ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఎవ్రీథింగ్. ఇంకో విషయం ఏంటంటే ఈ నోటీస్ ఇవ్వడానికి డిపార్ట్మెంట్కి ఆల్రెడీ ఆ ఎస్ఎస్సి మీద ఎలాంటి రెగ్యులర్ అసెస్మెంట్ కానీ స్క్రూటినీ కానీ ప్రెసెంట్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఎనీ వన్ కెన్ రిసీవ్ సెక్షన్ 133 సబ్సెక్షన్ 6 నోటీస్. అండ్ ఈ సెక్షన్ కింద ఇచ్చిన నోటీస్లో ఏమైనా డిస్క్రిపెన్సీస్ కానీ మిస్ మ్యాచెస్ కానీ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైల్ చేసిన ఐటీఆర్కి మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి ఆర్ మనం క్లెయిమ్ చేసిన డిడక్షన్స్కి మన దగ్గర ఉన్న జెన్యున్ రిసిప్ట్స్కి ఏమన్నా డిస్క్రిపెన్సీస్ ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ విల్ రిసీవ్ స్క్రూటినీ అసెస్మెంట్ నోటీస్ అనమాట. సో సెక్షన్ 143 కింద ఆర్ సెక్షన్ 148 కింద దే కెన్ ఇష్యూ నోటీసెస్ టు స్టార్ట్ ద అసెస్మెంట్. సో ఇది జనరల్గా ఎక్కడ జరుగుతుందంటే హై వాల్యూ ట్రాన్సాక్షన్ జరిగి ఐటీఆర్లో అది రిఫ్లెక్ట్ కాకపోతే, అండ్ ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఐటీఆర్ని ఇన్కంప్లీట్గా, అంటే వాళ్ళ అన్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ని డిక్లేర్ చేయకుండా, అదర్వైజ్ అసలు ఐటీఆర్ఏ ఫైల్ చేయకుండా ఉన్న కేసెస్లో ఈ నోటీస్ అనేది ట్రిగర్ అవ్వడం చాలా కామన్ అయింది ఇప్పుడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ నోటీస్ వచ్చిన వాళ్ళు ఈ మధ్య చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇది ఏదో జనరల్ నోటీస్ అనుకుని దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు అండ్ లేట్గా మా వద్దకు తీసుకొస్తున్నారు. వాళ్ళకి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన గడువు లోపల మనం రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు వేరే విధంగా, దట్ మీన్స్ డిపార్ట్మెంట్ కెన్ ఇష్యూ డిమాండ్ which can take the whole bank of credits into their income, and they can levy penalty up to 200% of the tax evaded. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొత్తం టోటల్ ట్యాక్స్ ఒక 10 lakhs ఎవేట్ చేశారనుకుంటే దానికి 200%, దట్ మీన్స్ 20 lakhs పెనాల్టీ వేసి మొత్తం 30 lakhs కట్టమనే ఛాన్స్ కూడా ఈ నోటీస్ ద్వారా అయితే ఉంటుంది. అండ్ ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ ఫర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. అండ్ just a very important thing, one mistake can trigger a heavy demands, so be careful. Thank you friends. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో కర్లీస్ టాక్సేషన్.